ఈ నార్త్ ఉత్తర వాయం అండి ఇది. ఈ ఉత్తర వాయానికి బరువు పడింది స్వామి. ఇంత బరువు ఇక్కడ ఉండకూడదు. దీనివల్ల బరువు పడుతుంది. అంటే ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకోవాలంటే ఏం చేస్తాను అంటే దీనికి టచ్ కాకుండా చేసుకోవాలి. మనం అటు ఇటు ఫ్రీగా మూవ్ అయ్యే చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్గా పెట్టేసరికి ఏంటంటే ఇది బరువు పడిపోయింది. ఈ బరువు పడాలి కదా, ప్రతి రూమ్లో మనకు కనబడుతుంది ఇది ఇట్లా ఉంటుందనే. ఉత్తర వాయుం మీకు కూడా సబ్జెక్ట్ అర్థమైపోయింది. ఉత్తర వాయుం చూడండి ఇలా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే చిన్న ఇది ఉత్తర వాయుం అండి. ఉత్తర వాయుము డ్యామేజ్ కిందకి వస్తుంది. మీరు ఏం చేయండి అంటే ఇదంతా తీసేయండి. ఇది తీసేయండి సార్. బరువు అంతే. ఇప్పుడు ఇది ఉంది అంటే ఐటమ్స్ వస్తాయి బరువు. సో ఇది తీసేసుకొని మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇలాంటిది ఇక్కడన్నా తయారు చేసుకోవచ్చు, అక్కడన్నా తయారు చేసుకోవచ్చు. సౌత్ అండ్ వెస్ట్కి పెట్టుకోవచ్చు అండి. సౌత్ అండ్ వెస్ట్. కానీ ఇది ఖాళీ చేయాలి, తీసేయాలి స్వామి. దానికి మిర్రర్ కూడా తీసేయాలండి. సౌత్ దిక్కు మిర్రర్ ఉండడానికి వీల్లేదు, తీసేయాలి. కానీ మీరు ఏం చేశారంటే ఈ రూమ్లో అటు బరువు వేశారు, ఇటు బరువు తగ్గించారు. అటు బరువు వేసి ఇటు బరువు తగ్గించేస్తారు స్వామి. ఈ బరువు ఆ బరువు ఇటు రావాలి, ఈ బరువు అటు పోవాలన్నమాట. అదే సార్ ఇటు నుంచి బరువు పెరుక్కుంటూ పోవాలి, ఇటు నుంచి బరువు పెరుక్కుంటూ పోవాలి. అటు నుంచి ఎందుకు చేశాడంటే ఆగ్నేయ దోషం కావాలి కదా మనకు. ఆ ఇంట్లో మూలక ఆగ్నేయం దోషం ఉంది కదా. ఈ రూమ్లో ఎప్పుడు వస్తుంది దోషం? అక్కడ వెయిట్ ఎక్కువ పడితే దోషం వస్తుంది. సో అందుకని ఇటు వచ్చి కూర్చుంది. అక్కడ డోర్ వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది. అంటే అడుక్కడుకు ఉంటాయండి. సో ఇదొక్కటి మాత్రమే ఎఫెక్ట్. ఈ బీరువా ఇక్కడ పెట్టాలి, ఇదంతా తీసుకెళ్ళి అటు తీసుకెళ్ళాలి. ఇది మొత్తం ఖాళీగా ఉండాలి. మొత్తం ఈశాన్యము అంటే ఇది ఉత్తరం అనమాట. ఉత్తర వాయుము గాలి రావాలండి, మీకు ఇంటికి గాలి రావాలి. మీరు అడుక్కడుకు పాయిజన్ మీరే చేసుకున్నారు. అన్ని ముళ్ళు గుచ్చుతున్నాయి మీ కాలుకు. నడుస్తారా? ఒక ముళ్ళు ఓకే, 2 ముళ్ళు ఓకే, అన్ని ముళ్ళులే. ముళ్ళ బాటలో నడిస్తే ఇదంతా వెయిట్, అది వెయిట్. ఈ లైన్ అంతా ఫ్రీగా ఉండాలి, అక్యురేట్. ఈ లైన్ మొత్తం ఫ్రీగా ఉండాలండి. అప్పుడు మీకు గాలి వస్తుంది ఇంటికి. ఇప్పుడు ఇది పెట్టారు కదా, దీంట్లో సామాన్ పెట్టకుండా ఉంటారా? బుక్స్ ఏదో పెడతాం కదా, పిల్లల బుక్స్ అయినా ఏవైనా పెట్టామంటే బరువు అయిపోతుంది అనమాట. ఓకేనా?